ఈయన ఎమ్మెల్యే లాగా ప్రవర్తిస్తున్నాడా? వడ్డీ వ్యాపారలాగా ఉదయాన్నే 6 గంటల నుంచి ఇంటింటికి తిప్పి వాసించుకునేలా చేస్తున్నాడు. సరే సరే, రాజకీయ నాయకులు అంటే అలాగే ఉంటారో. పద. అమ్మ కోపడకండమ్మా, చెప్పకుండా ఇంట్లోకి వచ్చేసాను. అయ్యో పాడైపోయిందా? ఇప్పుడే కదా రుబ్బుతున్నాను, అలోగా ఎలా పడైంది? అయ్యో నేను పిండిని గురించి కదమ్మా చెప్పిందా, నా పరువు ప్రతిష్టలు పాడైపోయాయని చెప్పిన. అమ్మా గేదెలు పాలు బాగా ఇస్తున్నాయా? వాటి కోసం తీసుకున్న లోను కట్టేస్తే పోలే? కట్టు అంటే లోన్ ఎలా కట్టాలి? 3 రోజులుగా కొళాయిలో నీళ్లు లేవు, గేదెలకు కుడుతు కూడా లేదు. తిండి లేకపోతే గేదెలు ఎలా పాలిస్తాయంటారు? ఏందా 3 రోజుల నుంచి నీళ్లు రావడం లేదా? వాటర్ బోర్డా, తొందరగా నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తానయ్యా. అమ్మా నీళ్లు వచ్చేస్తాయమ్మా, ఎట్టయినా సరే తొందరగా ఆ లోను కట్టేయమ్మా. సరేలేండి, చూద్దాం. వస్తానమ్మా. రండి అన్న. ఏమోదినా, మా ఊళ్ళో వాళ్ళందరం ఎమ్మెల్యే గారు ఎప్పుడు మన ఇంటికొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. మీరేమిట్రా అంటే ఇల్లెత్తుకుంటూ వచ్చిన ఎమ్మెల్యే గారిని అవమానించి పంపించారు. ఏమిటి అవమానించానా? ఆయన మమ్మల్ని ఎలా అవమానించారో తెలుసా నీకు? మేము ఆయన్ని కలుసుకోవడానికి వెళితే ఇంట్లో ఉండే లేరని మాట్లాడించేవారు. మాట ఉండదు, పలుకు ఉండదు. ఆయన ఆడిన ఆటలు కాస్తా కూస్తా. అన్నగారు, ఊర్లో జనం మిమ్మల్ని చూడడానికి వచ్చారు. పోవయ్యా, ఈ జనానికి పని పట్టలేదు. అన్నగారు, ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి. చూసారా ఎంతమంది వచ్చారా? నమస్కారం. వచ్చే ఎలక్షన్ లో మాకు డబ్బివ్వద్దండి, మా అందరి ఓటు మీకేనండి. ఏమంటున్నారు? డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తారా? మేము నిజమే చెప్తున్నాం, మా ఓటుకు డబ్బులు అక్కర్లేదు. అన్నగారు, జనాలు మారిపోయినట్టుగా ఉన్నారు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. డబ్బులేవి ఖర్చు పెట్టుకున్నారు, ఎమ్మెల్యే అయిపోతారు. అన్నగారు మీరు అయిపోతారు. నా మీద ఎంతో నమ్మకంగా ఉండే మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలా? కృతజ్ఞతగా సంతకం చేస్తే చాలు. సంతకమా? జామన్ సంతకమే. జామీన్ సంతకమా? ఎందుకు? బ్యాంక్ లో ఆవుల్ని మేకలు మేపుకోవడానికి లోన్ ఇస్తున్నారు కదా, అందుకు. మీరు మాకు జామీన్ సంతకం చేస్తే మా ఓటు తప్పకుండా మీకేనండి. ఏందా జామీన్ సంతకం పెడితే గానీ ఓట్లేయరా? అవును, ఇంత తెలివిగా మాట్లాడుతా ఉండారా? అసలు ఈ ఐడియా నీకు ఇచ్చింది ఎవరు? బ్యాంక్ మేనేజర్ మహేంద్ర గారు. సరే, జామీన్ సంతకం పెట్టకపోతే? మీకు అపోజిషన్ లో ఉండి ఎవరు జామీన్ సంతకం చేస్తే వాళ్ళకే ఓటేస్తాం. ఎలానమ్మా, ఎమ్మెల్యే పదవి లేకపోతే మా అన్నగారికి ఏమైనా ప్రాణాలు పోతా అనుకున్నారా? వెళ్ళిపోండి, ముందు గేటు దాడి వెళ్ళిపోండి. అక్కడే ఉండండి. పదవంటే నేను పడి చేస్తాను, ప్రాణమైనా ఈడ్చి పెడతా, కానీ పదవి లేని మాత్రం నేను ఉండలేనమ్మా. నేను మీ అందరికి జామీన్ సంతకం పెడతా, సరేనా? అన్నగారు, బాగా ఆలోచించేయండి, అనవసరంగా చిక్కులు ఎరుక్కుంటారు మీరు. ఊళ్ళో 10 మందికి సంతకాలు పెడతామయ్యా, అది పోయి 100 మందికి చేరద్దే. అందరూ ఓట్లు వేసేస్తారు, మనం ఈజీగా గెలుస్తాం. మిగతా ఇన్ని తర్వాత చూసుకుంటాంలే. రండి, అందరూ లోపలికి రండి. రండి, ఇదిగో పట్టుకో. అలా ఉన్నాయనా ఇలా ఎలా మారారు? తానుగా మారలేదు, ఆయన్ని ఒక్కరు మార్చారు. చైర్మన్ జయంతి దౌర్జన్యం కౌన్సిలర్కి వేరే పనేం లేదు, ప్రతిదానికి ధర్నాలు చేస్తూ ఉంటాడు. పదండి, మన పనులు చేసుకుందాం. పదండి, వెళ్దాం. చైర్మన్ జయంతి చైర్మన్ జయంతి చైర్మన్ జయంతి చైర్మన్ జయంతి. దిష్టి బొమ్మను ఎందుకు తగలపెడుతున్నారు? ప్రాణాలతో నేనే వచ్చాను. నన్ను తగలపెట్టండి రా, తగలపెట్టండి. మగవాళ్లే కదా మీరు, తగలపెట్టండి. కౌన్సిలర్ మీటింగ్ అయితే లోపల గొడవ చేయడం, సస్పెండ్ చేస్తే బయట ధర్నాలు చేయడమా? తగలపెట్టండి రా, చేతిలో నిప్పుదిగా తగలపెట్టండి. తగలపెట్టరా రే? మేడం, ఎందుకు? ఇదిగోండి మేడం. ఇదెందుకు?
నేనే పోసుకున్నాను. ఇప్పుడు తగలపెట్టండి. మేడం, ఇక్కడ ఏదో ప్రాబ్లం అని ఇంతకు ముందు ఫోన్ చేశారు కదా, ఏంటి ప్రాబ్లం మేడం? యాస్ ఎ చైర్మన్ గొడవ చేస్తున్నారని కౌన్సిలర్ మీటింగ్ లో వీళ్ళని నేను సస్పెండ్ చేశాను. అందుకని నా మీద పెట్రోల్ పోసి చంపాలని చూస్తున్నారు. చూడండి, వాళ్ళు చేతిలో నిప్పుతో రెడీగా ఉన్నారు. ఎవరు అబద్ధం చెప్పేది? నీ చేతిలో ఏంటి? అగ్గిపెట్టా. నీ చేతులు అగ్గిపెట్టా, ఆమె ఒంటి నిండా పెట్రోలు. ఎవరు అబద్ధం చెప్పేది? ఇది కావాలని చేస్తున్న ప్లాన్. ఆవిడ హింసను రెచ్చగొడుతోంది. మీరు అలాంటి ఆవిడకి సపోర్ట్ చేయడం అన్యాయం. ఏది అన్యాయం? న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడు, అది కోర్టు వాళ్ళు చూసుకుంటారు. ఇన్స్పెక్టర్, వాళ్ళతో మీకంటి మాటలు. పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ పెట్టినందుకు సెక్షన్ 140, పబ్లిక్ కి ఇబ్బంది కలిగించినందుకు సెక్షన్ 290, అండ్ దెన్ హత్య ప్రయత్నానికి సెక్షన్ 307. అందరినీ వెంటనే అరెస్ట్ చేయండి. నేను ఒక టెర్రర్ పోలీసుని. డ్యూటీలో ఎవరైనా కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ పిడుగు పడుతుంది. అయ్యా, స్టేషన్ చాలా ఓల్డ్ అయ్యా, వేసేది చిన్నదిగా ఏంటి? స్టూపిడ్. నా పేరు చన్నీల సూర్య నారాయణ. ఇంతకు ముందు ఆయన పేరేంటో తెలుసా? వేడి నీళ్ళ సూరి. షట్ అప్. నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో కేడి, కిల్లాడి, దొంగ, గజ దొంగ, రౌడీ నా కొడుకులు, ఫ్రాడు, బ్లేడు అందరూ 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 ఇక్కడికి రావాలి రావాలి రావాలి. వచ్చేసారు. ఏంటి, ఇద్దరిద్దరేసే వస్తున్నారా? లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగలా? అది మాత్రమే కాదయ్యా, కోట వేసారనుకో, హత్య, దోపిడీ, మానభంగం, ఈ మూడింటిని వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. ఓహో. మమ్మల్ని పట్టుకున్న తర్వాతే మేము దొంగలమని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోలీసులని. ఆ భయం ఉండాలి, లేకపోతే లాఠీని గొంతులోకి తూర్చి కడుపులో ఉన్న పేగులు బయటికి తీస్తా. అయ్యా, పేగులు మటన్ కోట్లో తీసుకున్నాం, వీళ్ళ తీసామంటే వాసన. షట్ అప్. సరేగాని నీ పేరేంటి? రామస్వామి, ఆనకాలు రామస్వామి. అలాంటే బాండ్, జేమ్స్ బాండ్. ఇది మీకు అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా? రామస్వామి అనేది నీ పేరు, ఆనకాల్ అనేది నువ్వు చదివి సాధించిన పట్టానా? అయ్యా, అది వాళ్ళ తరతరాల జబ్బు, చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు. అవును. వీడెవడు? నా కొడుకు, పేరు యోగ్యుడు. యోగ్యుడా? యోగ్యుడు దొంగోడా? మేమందరం టెర్రరైన దొంగలు. అయ్యగారు, ఇటు తిరగరా? నేను గనక తిరిగానంటే పిడుగు పడదు, టోపీ ఎగురుద్ది. పర్వాలేదా? నువ్వా? నువ్వా? తుమ్ యూ. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపోయా. ఏంటిది? మట్టి. ఓపెన్ చెయ్యి. చూస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వస్తోంది? పిడుగురాళ్ళ నుంచి. ఎందుకు? మా బామ్మ ఆశపడింది. దీన్ని ఏం చేసుకుంటారు? తింటారా? మట్టితో ఇల్లు కడతారు, వేరుశనక్కాయలు పండిస్తారు. మీ బుర్రేంటి ఇలా పాడైపోయింది? ఇది పోలీసుడి బ్రెయిన్. అడ్డదిడ్డంగా ఆలోచిస్తాం, అది ఎలా ఆలోచిస్తామో మాకే తెలీదు, నీకెలా తెలుస్తుంది? మా బామ్మ రోగిష్టిది. రోగిష్టిదైతే మందు కొని పెట్టు, మట్టి ఎందుకు? సార్, పుట్టినూరు మట్టిలో పడుకుంటే రోగం బాగోవద్దు అనుకుంటుంది మా బామ్మ. బాగవలేదంటే బాడీ ఈ మట్టికి, వీలునామా నాకు. బామ్మంటే అంత ప్రాణమా? Yes, sir. ఓపెన్, యూ కెన్ గో. బాగా చెక్ చేయి. డైలీ బండి మీద మట్టి తీసుకువెళ్తున్నాడు. రిజల్ట్ ఏమైంది? ఏం లేదు సార్. ఓ, నాకెందుకు అనుమానంగా ఉంది. అనాది కాలం నుంచి దీని పేరు మట్టే. అనవసరంగా నువ్వు ఆలోచనలు పెంచేసుకోకు. ఆ మట్టి మీ బామ్మకి, మరి ఈ తొట్టి నా టైం పాసింగ్ కి.
ఓపెన్ గా నిజం మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇక నేను అనుమానించను. యూ కెన్ గో. ఎస్ సార్. ఇటువైపుగా మోటార్ బైక్ లో ఒక దొంగడు వచ్చాడయా? దొంగ? అలాంటి వాడు ఎవడు ఇటువైపు రాలేదు సార్. బండిలో ఇసుకతో? ఓ అబ్బాయా చాలా మంచివాడు సార్. ఏం సార్ మట్టి దొంగలించి ఏం చేస్తాడు సార్? అప్పటికి మేము చెక్ చేసే సార్ పంపించాం. ఏయ్, నీ బుర్రలో ఏమన్నా మట్టి ఉందా? వాడు దొంగిలించింది ఇసుక కాదయ్యా. పిఠాపురం నుంచి 30 బైకులు దొంగిలించి రోజు ఇటు నుంచే తీసుకెళ్తున్నాడు. ఇసుక చెక్ చేసి పంపించావు కదా, బండి నెంబర్ చెక్ చేసావంటాయా నువ్వు? అలాగా? ఏంటి అలాగా? యు ఆర్ సస్పెండెడ్. ఇప్పుడు చెప్తున్నాను రా, మీ ఇద్దరి చేతులకి సంకెళ్ళ వేసి మేళ తాళాలతో వీధి వీధిన లాక్కుంటూ వెళ్తాడ్రా ఈ చండీల నారాయణ. కుదరదు కుదరదు, నీ వల్ల కుదరదు. వీలైతే నీ కళ్ళు కప్పే దొంగతనం చేస్తాం. నేను ఎన్కౌంటర్ లో వేసేస్తాన్రా. మీ వల్ల అయితే చేసి చూడండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి. లేకపోతే నేను మాట్లాడను, నా గన్ను మాట్లాడుతుంది. ఇంకోసారి చెప్పండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలని చెప్పాను. మా ఊళ్ళో ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఉన్నాయి. ఇదేంటి కొత్తగా మహేంద్ర బ్యాంకు? మన దేశంలో ప్రైవేట్ బ్యాంకులని చాలా ఉన్నాయి కదా. అలాగే ఈ ఊరు ఎవరో మంచి మనిషి ప్రారంభించిన బ్యాంకే మహేంద్ర బ్యాంకు. అప్పుడప్పుడు నువ్వు ఈ ఊరు వచ్చుంటే నీకు ఈ విషయాలన్నీ తెలిసేవే. రా. 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఫంక్షనా? బ్యాంక్ కమిటీ మెంబర్స్ అందరూ ఇంకో అరగంటలో నా ఇంట్లో అసెంబ్లీ అవ్వాలి. బ్యాంక్ లోని కమిటీ మెంబర్స్ సగం మందికి పైగా మన మనుషులేగా? అవును మేడం. అలాంటప్పుడు ఎందుకు అతన్ని ఎదగనిచ్చారు? అతన్ని ఎవరూ ఎదగనివ్వక్కర్లేదమ్మా. తను మహావృక్షంలాగా స్వయం కృషితో ఎదిగాడు. ఆగస్టు 10వ తేదీ 5వ వార్షికోత్సవ సభ అని పోస్టర్స్ అతికించారు. అది అంతటితోనే ఆగిపోవాలి. ఫంక్షన్ జరగకూడదు. అది కుదరదమ్మా. తను ఒకసారి చెప్పాడంటే అది చేసి నిరూపిస్తాడమ్మా. ఏమన్నా? నువ్వేంటి నా ముందే అతన్ని నే ఇష్టం వచ్చినట్లు పొగుడుతున్నా? ఆ బ్యాంకుకి అతని పేరు ఉండకూడదు. ఆయన పేరు ఎలాగమ్మా తీసేయగలం? చట్ట ప్రకారం రిజిస్టర్ చేశారుగా. చట్ట ప్రకారం నడుచుకోవాలంటే ఇక మనం ఎందుకు అధికారంలో ఉండడం? ఇందులో ఎటువంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. బ్యాంకు పేరుని మార్చాలి. ఏంటే పేరు మారుస్తున్నారా? ఏటి పేరు మారుతారా? పేరు మార్చబోతున్నారా? మార్చొద్దు మార్చొద్దు బ్యాంక్ పేరు మార్చొద్దు. 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 మార్చొద్దు 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 మార్చొద్దు. మేడం, ఇక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా ఉంది. ఆయన పేరు మార్చడం కుదరదు. మీ ప్రపోజల్ విత్డ్రా చేసుకోండి. ఏ అధికారంలో ఉన్న వాళ్ళందరూ మా మనుషులే కదా? మేడం, అధికారంలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రజలంతా ఆయన వెనుకున్నారే. ఏంటమ్మా జయంతి? ఏంటమ్మా విషయం? ఏమైందమ్మా? కలెక్టర్ పేరు మార్చడానికి ఒప్పుకోవడం లేదు. కలెక్టర్నే మార్చేద్దాం. ప్రజలు గొడవ చేస్తున్నారే. ముందొచ్చి కూర్చోమ్మా. ప్రజలు తరివేస్తే పారిపోయే గొర్రెల మంద. మన మనుషులు మహాసభల్ని రచరచ చేస్తారమ్మా. రే అంజాద్, మన మనుషుల్ని తీసుకెళ్ళు. వెనక ముందు ఆలోచించుకో. లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే సెల్ ఫోన్ ఆన్లో ఉంచు. మహేంద్ర తినే ఒక్కొక్క దెబ్బ మేము చెవులారా వినాలి. వాడు అనుభవించే బాధని మేము ఆనందంగా ఆస్వాదించాలి. వెళ్ళు. పోరాడదాం.
మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి పొండ్రా. తెలుసురా నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో. ఈ రోజు మా అన్నదయ్యతో పదవిలో ఉన్నవాళ్ళు రేపు మా అన్న వల్లే పదవిని పోగొట్టుకుంటారా. నోరు మొయ్యిరా. మీ అన్నని పొగుడుతావా తల లేకుండా పోద్రా. రే ఏ అన్న అయినా సరే ప్రాబ్లం వస్తే స్పాట్కు రారా. పోరా. ప్రాబ్లం ని క్రియేట్ చేసేవాడరా స్పాట్కి రాడు. మాకు సమస్య వచ్చిందంటే అడగకుండానే వస్తాడురా మా అన్న. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి పడిందంటే తట్టుకోలేవురా. వేసి చూడరా. చెయ్యి వేయనంత వరకేరా నీకు మంచి కాలం. చెయ్యి వేసావనుకో ఇక నీకు ఆ చెయ్యే కనిపించదురా. ఏంద్రా మాట్లాడుతున్నా? నా మీద చెయ్యేస్తే ఆలోచిస్తా, నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద చెయ్యేస్తే ఉతికి ఆరేస్తాను. మెగాస్టార్ ని పవర్ స్టార్ ని విడివిడిగానే చూశారా. ఇప్పుడు ఇద్దరిని ఒకటిగా చూస్తారా. కొట్టుడు చూడు, నేను అప్పుడే చెప్పాను కదా. మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండ్రా, నన్ను ఎదిరించడానికి మీరు ఎంతమంది కలిసి వచ్చినా సరే నేను ఒంటరిగా నిలబడి గెలుస్తాను. రాయ్, చెడ్డవాళ్లకి నేను యముణ్ణి, మంచి వాళ్ళకి మహేశ్వరుణ్ణి. దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఎవరికండి? చెప్తామండి సార్. త్వరగా చేయి కడుక్కొని రండి సార్. పెద్ద ఇన్స్పెక్టర్ అని తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారో. వాసన తిరిగిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి.
ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు మీరు ఇక్కడ లొడలొడ మాట్లాడే బదులు ముందు వెళ్ళి చెయ్యి కట్టుకోవద్దాం కదా. త్వరగా పదండి. చాలా బాగుంది. అయ్యా నాకు ఒక లెగ్ పీసు, మీకు ఒక లెగ్ పీసు. నీకు ఒక గుడ్డు కూడా లేదు. 5 చేపన్న ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను. నా అబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటే చెప్పు. నాయన ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావని నువ్వే చెప్పు. చూసావా హెడ్, డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు, ఈలోగా నా పేరులో లంచమా? హెడ్ కానిస్టేబుల్, మేము ఆకలితో చేస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? అయ్యగారి మీదే. నీ మీద పడతా? నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. కాలు ఒకటి అక్కడ పెట్టరా. ఇన్స్పెక్టరా? ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకునేవరా? చెయ్యాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా నువ్వు ముందే వెళ్ళు. ఒరే కొడక నువ్వు ముందు వెళ్ళరా. నా అబ్బా నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక నువ్వు ముందు వెళ్ళరా. దొంగన బాబు, కొట్టిన మొహం చెట్టు అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పుట్టి నా కొడుకు నన్ను ఎదిరించి మాట్లాడతావా? నువ్వు చెప్పవయ్యా. ఇన్స్పెక్టర్ నువ్వు చెప్పు. చెప్పవయ్యా. నువ్వే చెప్పావు కదా నీ కళ్ళ ముందు అన్ని జరగాలని. అలాగే జరుగుతుంది. అబ్బా అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్? లోపల ఎందుకు ఏం జరుగుతుంది? మీ అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా, అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలరా. కొడక తలుపు తీరా. అబ్బా ఆయన బాగా చూసాడా? అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? ఒరే ఏటు, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించానురా? మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు, అదే కదయ్యా జరుగుతోంది. అందుకని ఈ విధంగానా ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. అయ్యా ఎట్టాగో ఏంటిది విషయం ఏంటి చెప్పండి. ఏమీ లేదయ్యా, ఊళ్ళో ఆనకట్ట కట్టాల్సిన విషయం రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుపోయేదానికి అందరి దగ్గర నుంచి సంతకాలు రెడీ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక సంతకం చేశారంటే. మంచి విషయమేగా, పేపర్ ఇవ్వండి. 5 సంవత్సరాలుగా ప్రభుత్వం సపోర్టే లేకుండా బ్యాంకు నడుపుతున్నారు. అప్పుడు రాని ఎమ్మెల్యే ఇప్పుడు సంతకానికి ఎందుకు వచ్చినట్టు? బిత్రపోయినా అటు చూస్తావేంది మహేంద్ర? ఖాళీ పేపర్లో నీ సంతకం. ఈ ఒక సంతకం కోసమే నేను చాలా కాలం ఎదురు చూసిన. నువ్వు ఎన్ని పాటలు పడతావో చూడు. ఇంకా నా చేత సంతకాలు పెట్టించుకుని అడుక్కునే వాళ్ళ వీధి వీధికి ఇంటింటికి నన్ను తిప్పించినావు కదా, దాన్ని మాత్రం నేను మర్చిపోను, గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి చాలు, నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచలు కూడానా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. టీవీ చూడు. ఇది ఒక్కటి చాలు, నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచలు కూడానా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. మనం ఇక్కడే ఉన్నాగా, మనకు తెలియకుండా ఎలా తీశాడు? అటు చూడండి. కాలువగట్టు కట్టడానికి ఆలోచించే నువ్వు ఆనకట్ట కడతానని చెప్పావే, అప్పుడే కెమెరా ఆన్ చేశాను. హలో,
ఇక నుంచి ఆయన మీలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉండబోతున్నారు. మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా అంతకన్నా మంచి ప్లాన్లే ఈయన వేస్తారు. ఏమన్నా అడ్రస్ ఏమిటో తేల్చుకోమంటావా? ఆయన అడ్రస్ శాశ్వతంగా ఎప్పుడూ ప్రజల మనసులోనే. నువ్వు చెప్పావే చెంచలి కూడా రాజమండ్రిని, అదంతా మీలాంటి రాజకీయ నాయకులకే. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో ఉన్న ఒట్టి కాగితం మాట్లాడుద్దా, ఈయన దగ్గర ఉన్న కెమెరా మాట్లాడుతుందా? ఇది తీసుకెళ్లి వీరు కమిషనర్ గారికి ఇచ్చారనుకో, నీ పేరు అనుకున్న MLA ఉస్కో. సార్ సార్ వద్దు సార్, దయచేసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు సార్. ఇదిగో మీరు సంతకం పెట్టిన పేపరు, ఇది మీరే పెట్టుకోండి సార్. ఈ జనం తీసుకున్న అప్పులన్నీ నేనే తీర్చేస్తాను సార్. మాట బరుసగా చెప్పడం లేదు సార్, నిజంగా నేనే తీర్చేస్తాను సార్. ఖచ్చితంగా నేను మంచి ఎమ్మెల్యేగానే ఉంటాను సార్. సరే వెళ్ళరండి. మహేంద్ర, నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర. ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు? బంద్ జరుగుతున్నట్టుగా ఉంది సార్. మెదలకుండా మనం లాడ్జ్కో బీచ్కో వెళ్ళుంటే బాగుండేదేమో సార్. నీకు అనుభవం చాలదయ్యా, ఆపు. చెట్టు పుట్ట వదలకుండా అన్ని చోట్ల గాలించండి. ఏంటి సార్ తేనె దుడ్డు చెదరగొట్టినట్టు జంట ఎలా పారిపోతున్నారు? ఎంతసేపు ఎక్కడ ఉన్నారు? ఏరే తుప్పల్లో కూర్చొని ముద్దిస్తున్నావా? లేవరా, లే లే లేరా, లే. దీనికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టి రూమ్ తీయాలా ఏంటి? నేను నీతో ఉన్నంత వరకు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందయ్యా. లేవండి, స్టేషన్ కి రండి, మీ జాతకాలు నేను చెప్తాను. ఇది చూడు. ఏమయ్యా మీకేం చోటు దొరకలేదా? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ ప్రేమ కథలన్నీ మా అయ్యగారితో చెప్పు పదా. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. నాకే కథ వినిపిస్తున్నావా? ఎంతకంటే పెద్ద కథలో జైలు చెప్తే పదా. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేతిలో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున మా సంసార సమస్య బయటికి తెలియకూడదు. ఇప్పుడు తెలిసింది కదా. నువ్వెవరు? సార్ నా పేరు వాసు, ఈమె పేరు విజయ్. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. మీరు ఎంతమందో చూసుంటారు, కానీ మేము అలా కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్, మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉండాలి. వీళ్ళిద్దరిని వదిలేయి. ఏయ్ వాళ్ళందరినీ బండి ఎక్కించండి. పబ్లిక్ గార్డెన్ లో ప్రేమికుల హంగామా స్పెషల్ రిపోర్ట్. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. ఇంతకంటే పెద్ద కథలో జైల్లో చెప్తే గాని. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేత్తో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున. సార్ నా పేరు వాసు, నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అమ్మా ఉషా, ఎంత ఘోరానికి పాల్పడ్డావమ్మా. ఏమైందమ్మా నీకు? నేను రావటం ఒక క్షణం ఆలస్యం అయితే ఏం జరిగేది తెలుసా? చెప్పమ్మా, మీ నాన్న మీద నీకు నమ్మకం పోయిందా? నాన్న స్కూల్లో నాతోనే చదువుకున్నాడు. అతను నాకు చాలా ఇష్టం. అతన్ని నేను లవ్ చేస్తున్నాను డాడీ. అతను బాగా చదువుకున్నందువల్ల ఇంజనీరింగ్ చదువుదామని హైదరాబాద్ వెళ్ళాడు. అతన్ని నేను తలుచుకుంటున్నట్టు
నన్ను అతను తలుచుకున్నాడు అనుకున్నాడు డాడీ. కానీ అతను అక్కడ వేరెవరినో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు డాడీ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని టీవీ వాళ్ళకి కూడా చెప్పారు డాడీ. దీనికోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను బతికేది ఎవరి కోసమ్మా? నీ కోసమ్మా. వాడి పేరేంటో చెప్పమ్మా. వాసు డాడీ. ఆ వాసు ఎంతమంది అమ్మాయిలైనా లవ్ చేసి ఉండొచ్చు, కానీ వాడు తాళి కట్టేది మాత్రం నీ మేళ్ళలోనేనమ్మా. మన జీవితాల్లోనే కాదమ్మా, ఇతరుల జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు అమలు జరగాలి, జరిగి తీరుతాయి. ఏం లేదు, ఒక చిన్న డౌట్. ఏం డౌట్? మన లవ్ సక్సెస్ అవుతుందా? అంతేనా? పెన్ జ్యోతిష్యం చూస్తే తెలిసిపోతుంది. పెన్ జ్యోతిష్యమా? ఎలా? పెన్ ఇవ్వు. సక్సెస్ అవుతుందని ఎస్ చెప్పు. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. నోనా? అయితే మన లవ్ సక్సెస్ అవ్వదా? ఇట్స్ ఏ ట్యూబ్లెట్. నోతో స్టార్ట్ చేస్తే ఎస్ అని వచ్చేది. దీనికి కూడా ఫీల్ అవ్వాలా? రే, నీ పేరే కదా వాసు? అవును. రారా జీరా. నువ్వు ఇక్కడే ఉండు. కర్చీఫ్ గట్టి గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? మనోడిని ఎవరో కొడుతున్నారు, అందరూ తొందరగా రండి. విజయ్, విజయ్, వాసు, 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 ఎవరు వాసు వాళ్ళంతా? నాకు తెలీదు. రా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో, పోలీస్ అంతా వద్దు. ఆ రోజు పార్క్ లో ఏమైందో తెలుసు కదా, అప్పుడు ఒకటంటే మరొకటి అవుతుంది. వద్దు వాసు, రా మనం వెళ్దాం. నా పేరు బొట్టి జేజమ్మ కాదు, జాకీ చాన్ కి అమ్మని. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. 2 రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో?
అమ్మా జేజమ్మ పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్ మేడం మీరెందుకు మేడం ఇంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేమే అక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా. విషయాలున్న చోటుకి వస్తేనే కదా పసిగట్టగలం. విషయమా? నిన్న వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేశారో చెప్పు. ఓ కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? దాన్నెలా కంపంటారు? జీవితంలో మీరు దాన్ని చూడలేదా? ప్రపంచ మార్కెట్ లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ మార్కెట్ లోనా? ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. దాన్ని మీరేం చేశారు? వేస్ట్ని ఏం చేస్తాం మేడం? ఏమిటి దీర్ఘాలోచన? వద్దు మేడం, ఆ విషయం అడగండి మేడం, తట్టుకోలేరు మేడం. నో నో నో, ఐ వాంట్ సీ. నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటి మేడం చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు? అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? నేను దాన్ని చూసి తీరాలి. మేడం ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూసొచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికి ఎలా వస్తుంది? వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా? మేడం ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా, అదెక్కడ ఎక్కడ అదెక్కడ? నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది. ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టారా? చూసారా మేడం, అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేసామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువా? అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం, సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి వేస్ట్ని చెత్త కుప్పలో వేసాం. అవును మేడం. అలాగా అయితే అదేంటి? తీసుకురండి. ఎస్ మేడం. ఈ కంపును ఎవరయ్యా మూట కట్టి స్టేషన్ లో పెట్టింది? ఓపెన్ సర్చ్. అయ్యో వేస్ట్ అంతా నగలుగా మారిపోయాయి. అన్ని బంగారు నగలు మేడం. ఇదిగోండి మేడం. మై గాడ్, ఎలా ఈ విధంగా మారయ్యో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ యా. ఇద్దరు దొంగల్ని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని దొంగిలించాలని ప్లాన్ వేశారు. సో యు ఆర్ I am suspended. I am suspended. I am suspended. మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చగలుగుతావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు. మామూలు నువ్వు వెళ్ళి అర్చన టికెట్ తీసుకో, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. ఓకే? ఇదిగోండి బాబు. థ్యాంక్స్ అండి. నేను తర్వాత మాట్లాడతాను. సార్ ఈ నంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి అర్జెంటా? అవును సార్. అలాగైతే స్పీడ్ మనీ. స్పీడ్ మనీనా? ఏంటి అర్థం కాలేదా? తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి. ఓ లంచమా? లంచం అనే మాటని డిక్షనరీలోంచి తీసేసాం. ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం. ఏంటమ్మా ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా, వాళ్ళ రానివ్వండి, వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను. ఇలా ఏమా? ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బండి అమ్మా. వాసు వాసు, అయ్యో డాడీ. కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా. ఏంటి పంతులు అలా చూస్తున్నావు? అతనే పెళ్లి కొడుకు. వెంటనే ఒక మంచి ముహూర్తం. భయపడతాం, వారం వజ్జం భయపడతాం. ఏంటి ఎప్పుడొస్తాయో అప్పుడే వస్తాయి. అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాలేదు, అందుకని మంచి ముహూర్తం అనేదే లేనే లేదు. మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే 10 రోజులు వెయిట్ చేయండి. చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి.
మంచి ముహూర్తాలు వస్తాయి. 10 రోజులకి 10 నెలలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరటం ముఖ్యం. అంతవరకు వాణ్ణి గదిలో బంధించండి. ఇప్పుడు సంతోషమేనమ్మా? అయ్యా, స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను. మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి అయ్యా. కుదరదు. అయ్యా, మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను, కానీ ఇప్పుడు కుదరదు. అయ్యా, ఊరి పెద్దలారా, మీరైనా సంతకం పెట్టండి. అన్నా నమస్కారం. ఇక్కడ మా అందరికీ బంధువులే. ఆనకళ్ళ రామస్వామి, ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టరు ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి, అంతే. ఇదేలా ఉంది అన్న? మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలవంపులుగా ఉంది. ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలు తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లేదో కొట్లు పెట్టుకొని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడామంట మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల్లాకి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీని జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు. ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి రగదంతే. అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నానురా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. మీ అందరినీ ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఈ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఇప్పుడేం చేస్తారు? అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు. అయ్యా, నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు. ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాం. ఒకే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక్క సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చన్నీల నారాయణ ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా పోయాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.